నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. విరాట్ కోహ్లీ 2 సెంచరీలు, రుతురాజ్ గైక్వాడ్ తన కెరీర్లో తొలి సెంచరీ, వరుసగా 2 హై స్కోరింగ్ మ్యాచ్లు జరగడంతో భారత్ సౌత్ ఆఫ్రికా సిరీస్ పై అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరింది. వన్డే సిరీస్ ఎంత ఉత్కంఠగా ఉందో ఆ తర్వాత జరగబోయే 5 టీ20 మ్యాచ్ల సిరీస్ పై కూడా అంతే ఆసక్తి నెలకొంది. ఈ టీ20 సిరీస్ లో రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లు ఆడకపోయినా ఈ జట్ల మధ్య ఉన్న పోటీ కారణంగా టికెట్ల కోసం ఎక్కడ చూసినా భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ టికెట్ల కోసం జరిగిన తోపులాటలో ఒడిశాలోని కటక్లో ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య టీ20 సిరీస్ లోని మొదటి మ్యాచ్ డిసెంబర్ 9న కటక్లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం శుక్రవారం డిసెంబర్ 5 నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో పాటు ఆఫ్లైన్లో కూడా టికెట్లు అమ్ముతున్నారు. అయితే టికెట్లు దక్కించుకోవడానికి అభిమానులు స్టేడియం బయట భారీగా గుమిగూడారు. ఈ రద్దీ కారణంగా ఒక్కసారిగా తోపులాట, గందరగోళం, తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో టికెట్లు కొనేందుకు ఎంత పెద్ద క్యూ ఉందో, ఆ సమయంలో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఎలా ఏర్పడిందో స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు కూడా ఆ గుంపును అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. వీడియోలో కనిపించిన పరిస్థితులను బట్టి చూస్తే అక్కడ పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్పష్టమైంది. అయితే అదృష్టవశాత్తు అంత రద్దీ, తోపులాట జరిగినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటం ఊరట కలిగించే విషయం. కానీ ఈ సంఘటన ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అనుసరించిన టికెటింగ్ విధానాలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. కొన్ని నెలల క్రితం బెంగళూరులో ఆర్సీబీ టైటిల్ గెలిచిన వేడుకలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించిన సంఘటనను ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండటానికి ఒడిశాతో పాటు ఇతర రాష్ట్ర క్రికెట్ సంఘాలకు కూడా బీసీసీఐ తగిన సూచనలు, ఆదేశాలు ఇస్తుందో లేదో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.